పోస్టర్ లాంచ్ అవ్వగానే హ్యూజ్ బజ్, సాంగ్స్ రిలీజ్ అవ్వగానే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అండ్ ఈ సినిమా ట్రైలర్ టీజర్ లాంచ్ అవ్వగానే ఇంకా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. ఇలా ఇంత ఈగర్గా వెయిట్ చేసి ఎవరి సినిమా కోసం అంటే ఎస్ ద కిల్లాడి, మన మాస్ మహారాజా రవితేజ గారి కిల్లాడి సినిమా కోసం Feb 11th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి ద మాస్ మహారాజా ద కిల్లాడి హిమ్సెల్ఫ్ విత్ 2 sizzling ఆర్టిస్ట్ పర్ఫార్మర్స్ డింపుల్ హయాతి అండ్ మీనాక్షి చౌదరి ఇక్కడ ఉన్నారు. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ పదే ప్రయోగాలు చాలా బాగున్నాయి. రైట్, వెరీ గుడ్. ఓకే, కానీ సినిమాలో మీరు చేసిన ప్రయోగాలు అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఇంత హై బడ్జెట్ మూవీ, బైలింగ్వల్ మూవీ, ఒకే డేట్లో బాలీవుడ్లో రిలీజ్ అవుతుంది, ఇటు టాలీవుడ్లో రిలీజ్ అవుతుంది. సో హౌ డిడ్ దిస్ హ్యాపెన్ రవితేజ గారు? అన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అనుకుంటాను నేను. మొత్తం లాస్ట్లోనే డెసిషన్ తీసుకున్నట్టున్నారు. 1 week బ్యాక్. లాస్ట్ డెసిషన్. ఓకే, బట్ వాట్ ఎవర్, లెట్స్ హోప్ ద బెస్ట్. ఎస్, బాలీవుడ్లో మీకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఫ్యాన్ బేస్ సెపరేట్గా ఉండవండి, కలిపే ఉంటాయి. ఓకే. సో దే వెయిట్ ఫర్ యువర్ మూవీస్. Yeah. సో అలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మరి ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ అవుతుంది అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ బాలీవుడ్ మూవీ అన్నట్టే ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి, అందరు మాట్లాడుకుంటున్నారు కూడా. మేము కూడా అదే కోరుకుంటున్నాం, చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం. వీళ్ళు కూడా ముఖ్యంగా ఈమె అక్కడి నుంచి వచ్చిన అమ్మాయి కదా. ఎస్, హర్యాణవి మీనాక్షి చౌదరి అవుట్ ఆఫ్ లవ్ నుంచి అందరూ ఎవ్రీబడి స్టార్టెడ్ లవింగ్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ ఆ తర్వాత ఇచ్చట వాహనములు, నిలపరాదు అండ్ ఇప్పుడు కిలాడి. సో ఎలా అనిపిస్తుంది తెలుగులో మూవీస్ చేస్తూ? I think I'm truly grateful to be getting great scripts, to be getting great people to work with in the starting of my career. You know, this is more or less like a learning school for me, especially this film. You know, I got to learn so much, and having somebody like Raviteja I think you learned like almost equal to 10 films. Actually, what do you say? That's exactly. I completely agree with you. You know, so much in this one film, I've learned so much about everything. Actually, you know. Now you can deal very easily. Yes. Absolutely. And I think that is very important. You know, genuinely, it is very important to be able to tackle that. People take probably 5 films, 6 films, or they learn through the way. So I think for me, it happened in this one film, and I'm pretty sure for everyone. I mean, for all of us here. ఇక్కడ 10 ఇక్కడ 30. ఇదేంటి డింపుల్? అదే చెప్పొస్తాను మీరు అడగండి. So but yes, I'm truly grateful to be getting this opportunity and to be able to do my part to the character, a lovely character that I got to play, and I could relate to that in my real life also. As a psychology student, you know, somebody who fights for the right. So I think no, I mean the character is a psychologist. I'm a dentist. So but yes, to be able to, you know, relate to a character like that, it was actually a lot of fun. So I had great fun. Yes. Yeah. So dentist అనగానే ఎప్పుడు అందరి స్మైల్ మీద, అందరి పళ్ళ మీద వెళ్ళిపోతూ ఉంటుంది డెంటిస్ట్కి. సో మీరు సెట్లో ఉన్నప్పుడు ఓకే, ఐ థింక్ యూ నీడ్ స్మైల్ కరెక్షన్ ఎవరికైనా చెప్పారా? No. Probably in my head I would be, but because that's the first thing you see, I can't help it. The first thing I see in a person is the person's smile and the teeth. So that's by default actually, because 4-5 years I've been studying that only. But I think everybody on set had a great smile. Okay. Or let's just say a very genuine, wholehearted smile. That is more important than a pretty smile. Yes, ఇక్కడ 10 మూవీస్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ 30 మూవీస్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఇంకా మర్చిపోలేదా? మీరు మాట్లాడడం మేము మర్చిపోవడం జరుగుతుంది. ఈమె తమిళ సినిమా కూడా రిలీజ్ అయింది కదా మొన్న. ఇంటర్వ్యూస్ కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎవరు అనుకోరు ఈమె ఫస్ట్ సినిమా. అవును, ఈ సినిమా కానీ ఆ సినిమా కానీ ఫస్ట్ సినిమా ఎవడు అనుకోడు. నేను చెప్పింది కరెక్టే కదా? నీతో చాలా మంది అన్నారు లేదా అన్నారు. సో ఎలా? So like ఇంకోటి చెప్పేస్తాను చెప్పే ముందు, వీళ్ళిద్దరి విషయం ఒకటి చెప్తా. వీళ్ళు లైక్ ఓకే అందంగా ఉంటారు, సిజ్లింగ్ అన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ యాక్టర్స్ ప్రొఫెషనల్లీ అని. బట్ వీళ్ళిద్దరిలో నాకు కామన్గా నచ్చేది ఏంటంటే ఇద్దరు చాలా స్ట్రాంగ్ విమెన్. వాళ్ళకి వెరీ క్లియర్ హెడ్, సార్టెడ్. వాళ్ళకి ఏంటనేది, ఏం కావాలి, ఎలా కావాలి, ఎలా చేయాలి, ఎలా డీల్ చేయాలి, అది మాత్రం తెలుసు. ఆ క్వాలిటీ నాకు చాలా నచ్చింది వీళ్ళలో. అండ్ విమెన్ బేసిక్గా గర్ల్స్ అంత స్ట్రాంగ్ ఉండాలని నేను కోరుకుంటాను. కంటిన్యూ. So coming to the film,
I really love playing this character, like because like you've seen all the 3 songs that Yes. have been released. All the 3 songs have 3 different shades in the మీకు తెలుగు film. బాగా వచ్చు. శుభ్రంగా వచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ కన్నడ గొత్తు. నేషనల్ పర్మిట్. పాన్ ఇండియా యాక్ట్రెస్. So it was definitely fun నాకు. For the first time Ravi sir తో వర్క్ చేయడం, it definitely a dream come true. I think like how he said 10 films, probably 30 films, because the experience through this film and working with him is definitely that much. Because అంటే ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ నేను కూడా రీజన్ అంటావా? అవును. ఓ So and all the shades that you see in the film or something, it definitely took ante every day going to the set, going shooting, and you know, ee roju ee scene undi, ee roju ee scene undi. Every scene was challenging for me, like to switch into a different kind of expression or different kind of scenario is a challenge to me. So I really loved the experience. నాకు చాలా నచ్చింది, and I think ఓకే. సో ఇద్దరు కలిసి బాగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఇద్దరు కలిసి మూవీలో యాక్ట్ చేస్తారు, ఇద్దరు చూడడానికి ఫ్రెండ్లీగానే అనిపిస్తున్నారు. కానీ మీరు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఇద్దరికి ఏమన్నా కోల్డ్ వార్ ఉండిందా? ఇన్సైడ్ ఇప్పుడు కోల్డ్ వార్, ఇక్కడ కోల్డ్ వార్ అనేది ఇంకా రాలేదు, ఇంకా దానికి ఇంకా టైం ఉంది, వెయిట్ చేయండి. ఇది ఫస్ట్ సినిమాలు అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, తర్వాత తెలుస్తుంది. ఇదే ఒక 5-10 సినిమాలు అయిన తర్వాత ఈ క్వశ్చన్ వేస్తే అప్పుడు తెలుస్తుంది. మీరు క్వశ్చన్ వేయట్లేదు, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇంకొకటి ఈ సినిమా గురించి అందరికీ తెలుసుకోవాలి అనుకున్న విషయం ఏంటి అంటే, కిలాడీలో ఫర్ ది ఫస్ట్ టైం ఎవర్ రవితేజ గారు లిప్ లాక్ సీన్ చేశారు. ఆ సీన్ ఎవరితో చేశారు, ఏ హీరోయిన్ తో చేశారు? వెండి తెర మీద చూసి ఆనందించండి, అక్కడ చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం. సో ఎప్పుడు చేయండి, వాట్ మేడ్ యూ డూ? ఏంటది ఈ సినిమాలోనా? లిప్ లాక్ సీన్. మళ్ళీ అక్కడ ఉన్నారు మీరు? అవును, అక్కడ. నెక్స్ట్ ఒకటే, నేను యాక్టర్, ప్రొఫెషనల్ యాక్టర్. నేను అలాంటిది ఏం లేదు, నాకు రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు నాకు. ఓకే, సో ఈ సినిమాలో సాంగ్స్ మ్యూజికల్ హిట్. డిఎస్పి గారు అద్భుతంగా సూపర్. అది ఎంత తక్కువ చెప్పినా, ఎందుకంటే పైగా మాకు కూడా చాలా గ్యాప్ తర్వాత మాకు కూడా గ్యాప్ వచ్చింది, ఇంకా గ్యాప్ రాకూడదని నేను కోరుకుంటున్నాను దేవి. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద మ్యూజిక్. అట్టా సోడికే సాంగ్ కానీ, కాశ్మీర్ కానీ, లేదంటే మన కిక్ సాంగ్ కానీ, అన్ని సాంగ్స్, కిలాడి టైటిల్ ట్రాక్ ఎక్సలెంట్. లైక్ వెరీ హ్యాపీ. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి, పర్సనల్ ఫేవరెట్ సాంగ్? నన్ను అడిగితే మాత్రం నాది కిల్కిల్ కిలాడి. మీది అట్టా సోడికి, మీది కాశ్మీరా? all the 3 songs. యాక్చువల్లీ ఆల్ ది సాంగ్ అందరికీ అన్ని సాంగ్ ఇష్టం. మీరు ప్రత్యేకంగా ఒకటి గుచ్చి చెప్పాలి అడిగితే మాత్రం నాకు అది ఆ సాంగ్ విపరీతమైన ఇష్టం. అది ఈ సినిమాలో సాగర్ గారు డైలాగ్స్ రాశారు, డిఎస్పి గారి బ్రదర్. అండ్ ప్రతి డైలాగ్ మీ నుంచి వచ్చిందంటే అది ఖచ్చితంగా పంచ్ పేలాల్సిందే. అండ్ ఎస్పెషల్లీ టీజర్లో వచ్చిన ఆ డైలాగ్ ఎవరు రాశారు, అండ్ సాగర్ గారి రైటింగ్ మీకు ఎంత నచ్చింది? సాగర్ అడిషనల్ యాక్చువల్ డైలాగ్స్ రాసింది శ్రీకాంత్ అతను రాసింది ఎక్కువ. సో ఈ అడిషనల్ తను కూడా కొన్ని రాశాడు. అన్ని డైలాగ్స్ చాలా బాగుంటాయి, డెఫినెట్గా జనాలు ఎంజాయ్ చేస్తారని నేను అనుకున్నాను. చాలా సరదాగా ఉంటుంది. సో డింపుల్, డాన్స్ మూవ్స్ జరా జరా నుంచి చూస్తున్నాము, యు ఆర్ అన్ అమేజింగ్ డాన్సర్. అండ్ క్యాచ్ మీలో కూడా చూసాము, కొంచెం కనిపించిన. సో హౌ వాజ్ ఇట్ డాన్సింగ్ విత్ రవితేజ గారు? Definitely like అంటే నేను ఇంతవరకు I haven't done, like though I worked with Varun in that film, it was like little bit here and there. So ఇందులో I had 3 songs, different type of songs that to matching the step with him. Definitely it was hard ఏం కాదు, నువ్వు ఏం చెప్పే, ఆమె చాలా మంచి డాన్సర్, చాలా బాగా చేసింది. I mean it. It's okay, Dimple. She's basically very good dancer. Amazing dancer. Yeah. నేను మ్యాచ్ చేయాల్సి వచ్చింది. చాలా బాగా చేసింది. దీనికి ఒప్పుకుంటారా మీరు? No, it was not like that. ఫ్యాక్ట్ అంటారా? సో అట్టా చూడకి నేనేం
సో అట్టా సోడకేలో కూడా అమేజింగ్ డాన్స్ మూవ్స్ అండ్ అట్టా సోడిక విషయానికి వస్తే మాత్రం నేను కూడా యాక్చువల్లీ మీనాక్షి నుంచి ఇంకా తన డాన్స్ ఆల్రెడీ చూసున్నాను నేను తనది ఏం చూడలా అది తొమ్మిది సినిమాల్లో కూడా తను చేసిన సినిమాలో అది ఇచ్చట వాహనములో నిలపరాదు దాంట్లో అలాంటిది ఏం లేదు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ తను చాలా బాగా చేసింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, Yeah. అందరూ ఆ సాంగ్ పైన రీల్స్ చేస్తున్నారు అండ్ ఆ సిగ్నేచర్ Yeah, స్టెప్ అయితే definitely. అసలు అందరికి నేను తన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. రిజిస్టర్ అయిపోయింది. No, honestly, it was my first time doing, dance number that kuda, sort of yeah. a song. Yeah, so I was also like very nervous, but I think the whole vibe got to me, and then the song is very catchy. If you see Yeah. the beats, also you feel like dancing to Exactly, it. So exactly, yeah. that is one thing that really helped me pick up the steps also very fast. So I had a lot of fun. This was my first ever, and definitely one of the best going to back. Yeah. మాస్ మహారాజా రవితేజ సినిమా అనగానే మాస్ ఆడియన్స్కి ఒక సపరేట్ సెలబ్రేషన్ ఉంటుంది అండ్ ఈ సినిమాలో అలాంటి మాస్ ఫ్యాన్ మూమెంట్స్ ఎన్ని ఉంటాయి? ఉంటాయి ఆన్ ది హోల్ డెఫినెట్గా అందరూ అన్నీ ఎంజాయ్ అవుతాయి. హోల్ సినిమా బాగా జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్, స్టైలిష్గా ఉంటుంది చాలా. సో నేను ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశాను. కిలాడి అనే టైటిల్లోనే యాక్షన్ స్టంట్స్ ఉంటాయని అర్థమైపోతుంది. అన్నీ ఉంటాయి దీంట్లో మీకు. అన్నీ ఉంటాయి. సో యాక్షన్ స్టంట్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఏమైనా ఛాలెంజింగ్గా అనిపించిందా? నాకు అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఛాలెంజింగ్ అనేది ఉంది. నేను చేసుకుంటూ పోవడం తప్ప ఇది చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటాను ఎప్పుడు లేదు నాకు. సరే చేసుకుంటే నేను చాలా కష్టపడ్డాను, కింద పడ్డాను, అలాంటిది అవన్నీ మామూలే. ఇట్ ఈస్ ఆల్ కామన్ పార్ట్ అండ్ పార్సల్. అంతే. ఓకే, సో ఫైట్ అండ్ మాస్టర్స్ దీంట్లో ఏంటంటే నేను ఇట్లీలో చేసిన చేజ్ బాగా ఎంజాయ్ చేశాను. That was fun. ఆయన చాలా బాగా ఎంజాయ్. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి బైక్ చేసిన నేను చేజ్ ఎప్పుడు దాకా మామూలుగా తప్ప ప్రాపర్ చేజ్ చేసిన మాత్రం ఏదో ఫస్ట్ టైం. అది మాత్రం డెఫినెట్ బాగా ఎంజాయ్ చేశాను. And also those fight masters. ఫైట్ మాస్టర్స్ అక్కడ వాళ్ళు ఫారెన్ కోఆర్డినేటర్స్, వాళ్ళ టెక్నీషియన్స్ కానీ జీకే విష్ణు క్యాప్చర్ చేసిన ప్రతిదీ జీకే విష్ణు వాళ్ళే క్యాప్చర్ చేసి జీకే విష్ణు టోటల్గా అది మొత్తం వాళ్ళే డిజైన్ చేసింది. Okay. ఆ టెక్నీషియన్స్, ఆ యాక్షన్ కోఆర్డినేటర్ అండ్ జీకే విష్ణు వీళ్ళే దాన్ని ప్రాపర్ డిజైన్ చేశారు. దట్ యూ విల్ సీ సో ఆన్ స్క్రీన్. ఫారెన్లో ఈ చేస్ సీన్ టాక్ ఆఫ్ ద టౌన్ ఆల్రెడీ అయిపోయింది అండ్ సినిమా కూడా ఇదే హైలైట్ ఉండబోతుందా? యా, డెఫినెట్గా వన్ ఆఫ్ ద హైలైట్స్, డెఫినెట్లీ. ఓకే, సో ఆల్రెడీ మన డైరెక్టర్ గారితో రవితేజ గారు వర్క్ చేస్తున్నారు ఇంతకుముందు. మీరిద్దరు ఈ డైరెక్టర్తో వర్క్ చేయడం ఫస్ట్ టైం. హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ మీ ఇద్దరికి? Yeah, it was fun. Ante throughout the film he was there. He was prati scene వచ్చి ఆయన చెప్తూ ఉన్నారు, and then even every expression he comes and tells. So it was fun really working with him. So yeah. For me, actually, this film came to me when he kind of saw me somewhere, and he's like, "Why don't you?" So he narrated me the script. So basically, he approached me for this film, and that's how I actually became a part of this film. So that I have to give it to him. It was because of him that I'm actually a part of this film. But it was actually a lot of fun. Yeah, I enjoyed it. Yeah. పెన్ స్టూడియోస్ ఏ అక్షరం రాసేసి ఈ ప్రొడక్షన్ హౌసెస్ రెండు కలిసి ఏ స్టూడియోస్ అండ్ పెన్ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా నచ్చాయి మీకు? సూపర్ సత్యనారాయణ గారు అసలు అన్కాంప్రమైజ్డ్. ఆయన బేసిక్గా సినిమా అంటే పెద్దగా తెలియదు, ఇప్పుడే ఆయన ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ ఫిల్మ్ అయింది. ఇప్పుడు ఇంకా ఆయన ఇంకా ఈ సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంకా తెలుసుకోవాలని సినిమా అసలు ఏంటి ప్రాపర్గా. ఎందుకంటే సెట్కి వచ్చేది కూడా చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి రావటం, కానీ ఆయన సెట్ కూడా వచ్చేవారు కదా అసలు. నేనే ఆయనతో అంటూ ఉండేవాడిని, రండి చూడండి ఎలాగ అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా జరుగుతుంది అంటే చూడండి అంటే ఆయన ఇదిలో ఆయన బిజీగా ఉంటారు అనుకోండి, అయినా టైం తీసుకుని రండి మీరు. అండ్ వెరీ వెరీ నైస్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ ఆయన, చాలా మంచి మనిషి ఆయన. అస్సలు దేనికి నో వల్ల ఏది అడిగితే అది ఇచ్చారు. మీ ఎక్స్పీరియన్స్ విత్ ప్రొడక్షన్ హౌసెస్? Yeah, likewise, like I was telling you, ఏది అడిగితే అది ఇచ్చారని చెప్పారు. So టోటల్గా ఎక్కడ అసలు no compromise. Yeah. Okay. Meenakshi? Yeah, genuinely, I think I really had, you always have like troubles here and there, but I think with the production house, I was always very happy. I had a great time. It was very comfortable. They made me feel comfortable also throughout. So I think I really enjoyed the whole process. With the production team is always very fun. సినిమా ఆడాలి, ఆయనకు మంచి పేరు రావాలి, బాగా డబ్బు రావాలి, అలాంటి వాళ్ళు కావాలి సినిమా ఇండస్ట్రీకి. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా రవితేజ గారు, మీ సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్స్ ఇంతకు ముందు వెటర్న్ యాక్ట్రెసెస్ పేర్లు ఉన్నాయి, డింపుల్ కపాడియా, మీనాక్షి శేషాద్రి. అసలు ఎక్కడ
ఓకే ఓకే అండ్ మీరు యూ బీయింగ్ అమితాబ్ బచ్చన్ Oh, ఫ్యాన్, సో ఇలా మీ యాక్టర్స్ మీరందరూ కూడా సెట్ పైన ఉన్నప్పుడు ఎలాంటి వైబ్ ఉండేది, ఎలా చిల్ వెరీ ఇప్పుడు ఎలా ఉన్నావు సేమ్, ఎందుకంటే ఎక్కువే కానీ తక్కువ కాదు, వెరీ కంఫర్టబుల్ విత్ అండ్ అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో Yeah. మీనాక్షి Absolutely. డింపుల్ ఇలాగే వర్క్ చేసాం త్రూ అవుట్. యాక్టర్స్, ఆర్టిస్ట్, సినిమాటోగ్రఫర్స్ ని, డిఓపీస్ ని నెక్స్ట్ లెవెల్లో పొగుడుతుంటారు బికాస్ దే ఆర్ ద వన్. డెఫినెట్గా వాళ్ళే కదా మిగతా యాక్టర్స్ కానీ, ఇప్పుడు దీంట్లో చేసిన బెన్నెల్ కిషోర్ క్యారెక్టర్ కానీ, అది సన్సూయ కానీ, నిఖితిన్ కానీ, తర్వాత అతని పేరేంటి అనూప్ కానీ, రావు రమేష్ గారు అండ్ మురళీ శర్మ గారు అండ్ అబోవ్ ఆల్ అర్జున్ గారు, యాక్షన్ కింగ్. అవును, Yeah. యాక్చువల్లీ ఆయన క్యారెక్టర్ కూడా అదిరిపోయి వెరీ స్టైలిష్గా ఉంటుంది. రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఆయన ఇన్స్పిరేషన్ కూడా నాకు, సో ఫిట్. ఇంకా డిఓపీస్ డిఓపి అప్పుడు దీంట్లో ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా వరకు సీన్స్ కానీ చేసింది సుజిత్ వాసుదేవన్ గారు. తర్వాత ఇంక ఈ పాండమిక్, ఇంక ఆగిపోవటం, డిస్టర్బెన్స్లో, వేరే వేరే కమిట్మెంట్లు, అది మూలంగా కొంచెం అది మళ్ళీ జీకే విష్ణు అంటాడు. లైక్ ఆల్రెడీ నేను క్రాక్ చేస్తున్నా, నాకు తనతో నాకు బాగా ర్యాప్ ఉంది. సో అతను సెకండ్ హాఫ్లో ఇట్లీ చేస్ కానీ, అట్ట సొడిగే సాంగ్ కానీ, కిక్ సాంగ్ కానీ, తర్వాత కాశ్మీర్ సాంగ్ కానీ, ఆ ఫారెన్ షెడ్యూల్, అదంతా మొత్తం ఇక్కడ ఉన్న సీన్స్, సెకండ్ హాఫ్లో సీన్స్, యాక్షన్ మొత్తం విష్ణు చేశాడు. మధ్యలో ప్రతీక్ వర్మ తను కూడా కొంత పోర్షన్ చేశాడు. ఇష్టం సాంగ్ చేసి చిన్నదే వర్క్ అవుతుంది. సో మేజర్ ఏంటంటే వాసు గారుని, మన సుజిత్ గారుని, మా జీకే Actually very chilled out also. వెరీ జీకే అసలు నాకు సినిమా అంతా ఉంటే బాగుండేది కూడా అనిపించింది, బట్ తను వేరే బిజీగా అయిపోయి అవలాపోయింది, చేలా పెడతాను. సో గ్రేట్, అసలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ బ్రహ్మాండంగా ఎవరి పోర్షన్ వాళ్ళు, ఎవరి పాట వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. ఇంకా రామ్ లక్ష్మణ్లు, అన్బరి ఒక ఫైట్ చేశారు, వెంకట్ మాస్టర్, అన్ని మీకు యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని డెఫినెట్గా చాలా బాగుంది. అమేజింగ్. సో ఐ ఫీస్ట్ ఉండబోతుంది యాక్షన్ అని ఐ హోప్, ఐ విష్. యా, మీ ప్రతి సినిమాలో కూడా క్యారెక్టర్కి తగ్గట్టు మీరు అవుట్ఫిట్స్ చేంజ్ చేయడం కానీ, వేసుకోవడం, డ్రెస్సెస్ వేసుకోవడం కానీ, సో మీ లుక్ చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ మీ లుక్ గురించి చాలా కేర్ తీసుకుంటారు పర్టికులర్గా అనిపిస్తుంది. అంటే కేర్ డెఫినెట్గా మినిమం కేర్ ఉంటుంది, మిగతా చూసుకుంటారు. మా శ్వేత గారు ఆవిడే మాతో డిజైన్ చేస్తారు. సో దీంట్లో కూడా బాగుంటుంది. టూ డిఫరెంట్ షేడ్స్, దేని క్యారెక్టర్కి ప్రాపర్గా డిజైన్ చేయడం చాలా బాగా కుదిరిందని నేను అనుకుంటున్నాను. రేపు జనాలు కూడా చూసి నచ్చి చెప్తే. ఒక సాంగ్లో లుంగి కట్టారు, ఆ సాంగ్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, చాలా ఐడియా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చింది? చాలా బాగుంది. శేఖర్ మాస్టర్, ఆ సాంగ్ శేఖర్ మాస్టర్, ఈ సాంగ్ శేఖర్ మాస్టర్, ఇప్పుడు రెండు సాంగ్స్ శేఖర్ మాస్టర్. ఇంకో ఈ కిలాడి సాంగ్ని, ఇష్టం సాంగ్ ఏమో యశ్వంత్ మాస్టర్. సో వాళ్ళు చాలా బాగా చేశారు. ఇప్పుడు మ్యూజిక్ బాగుంటే, సాంగ్ బాగుంటే, వాళ్ళు కూడా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. కరెక్ట్. సో అది దీంట్లో వచ్చింది, కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఎస్. సో మీనాక్షి, టాకింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్, ఎలా ఎంజాయ్ చేశారు మీ క్యారెక్టర్ని మీరు ప్లే చేయడం? Absolutely, I too had so much fun. Like I said, I could relate to the character because there's a lot of relatability factor in the kind of person she is, and throughout the film you'll see that what she goes through, and how the variations also change, the emotional graph of the character. So I think as an actor I really got to perform also in scenes, and that was really actually a fun experience because you feel satisfied that in this film you've given your everything and you could put out your everything that you have to give. So I think this character had asked me to give all of that and I gave. So it was a great experience. Did you share screen with Dimple? You'll see in the combination scenes. I'll not reveal. You watch the film and you see. ఓకే. సో ఇందాక నేను రవితేజ గారిని అడిగాను ఎట్లా ఉండింది వీళ్ళిద్దరి మధ్యన వైబ్ అండ్ ఏమైనా కోల్డ్ వార్ లాంటిది జరిగిందా అని. హౌ వాజ్ ఇట్? It's actually a misconception. A lot of people think that if there are like multiple heroines in the film, there's always going to be like a cold war, rival bitching or going something. on. But it's actually not like that. We would all chill, in between shots, sit and talk and have fun, share our experiences. So we never selfies. felt, పర్సనల్ లెవెల్లో అందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ ఏంటంటే లైఫ్ డెఫినెట్ గా నేను బాగుండాలి, నాది డెఫినెట్ గా ఉంటుంది. Absolutely. డెఫినెట్ గా ఉంటుంది. నాట్ ఓన్లీ దెమ్, లైక్
ఎక్కడైనా ఉంటుంది, yeah. ఆడవాళ్ళు డెఫినెట్గా ఉంటుంది. ఆడవాళ్ళేనా? Of course, yeah. కాదా? But again, that competition is always positive, not negative. How people put it out. So that is also very important. Perfect, yeah, correct. సో ఆ కాంపిటీషన్ ఎంత వరకు ఉండింది మీ ఇద్దరి మధ్యన? పర్సెంటేజ్ చెప్పండి, పర్సెంటేజ్ అడుగుతున్నారు, ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నారు? It's throughout the film. You'll see it in the సినిమా film. మొత్తం ఓకే. ఇక ఇంటర్వ్యూ వరకు. మీ క్యారెక్టర్ పేరేంటి? మీ క్యారెక్టర్ ఎలా అనిపించింది? See, my character, I can't reveal much about the character because this character particularly, I mean, it gave me that satisfaction. Being my first film, okay, this is like everybody is telling, a lot of people be telling, you know, this film is going to be a show reel for me and all. Like I have worked throughout the film and all. So I feel complete doing this whole character because నాకు like you see ఈ 3 సాంగ్స్లో అందులో వచ్చి నేను లంగవని వేసుకుంటాను, ఫుల్ కిక్లో వచ్చి మళ్ళీ మాస్ సాంగ్ ఉంటుంది, తర్వాత అగైన్ క్యాచ్ మీ విల్ బీ లైక్ కంప్లీట్ గ్లామ్ అండ్ ఆల్. అలాగే ఫిలిం మొత్తంలో కూడా ఐ హ్యావ్ డిఫరెంట్ షేడ్స్. సిజ్లింగ్. సిజ్లింగ్ షేడ్. So when I was very happy because I don't know how audience are gonna take it, but I'm definitely nervous and excited at the same time. బట్ యాజ్ అన్ ఆడియన్, నేను ఏ సినిమా సరే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను. నేను ఎనీ యాక్టర్, నా సినిమాలు కూడా రవితేజ అనే దృష్టిలో కాదు, యాక్టర్ దృష్టిలో ఎప్పుడు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాను. డెఫినెట్గా వీళ్ళిద్దరికి మంచి పేరు వస్తుందని నా నమ్మకం. అమేజింగ్. సో ఫుడ్ షేరింగ్ గురించి ఇందాక మాట్లాడుతుంటే విన్నాను, మీరు చాలా ఫుడ్ తెచ్చేవారు, ఫుడ్ గురించి వెయిట్ చేస్తూ We are always in That lunch. is, I can't. This is the best. I'm telling you, this is the best food I've had. And every day on set, I would be asking him, what is there for lunch today? So, one of the highlights of this film was having this homemade great food that Ravi Teja sir would bring on set. I genuinely enjoyed it because I would miss it so much. In Bombay also, I don't get to eat homemade food. So, I mean, on set, this was the best highlight. I genuinely enjoyed You it. cooked? No, I can't. You cook? I do. But I ask him, literally when I come to the set, I ask him like, please bring me also lunch. No, I don't want to have anything except your food. And it's all healthy. Yeah, it's healthy. All healthy, homemade, great food. సో ఏంటి రవితేజ గారు, ఏంటంటే ఇంక చెప్పేసరి అంటే మీరు ప్లాన్ చేసుకుని ఓకే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ మై ఫుడ్ అని అలాగే చేసి అలాగే అసలు ఆ తర్వాత ఏంటంటే నా టైమింగ్స్ మారిపోయినాయి. Yeah, he's నా టైమింగ్స్ మారిపోయేసరికి దొరకలేదు ఫుడ్. అది నా టైమింగ్స్ మారిపోయి నా ఫుడ్ మారిపోయింది. యా, Hit jackpot the days he had that time when it was actually lunch time. I enjoyed lunchtime. it. అవుట్డోర్ వైజాగ్లో అవుట్డోర్ జరిగింది మాకు. మూవీ సినిమా తీయడం ఒక ఎత్తు, సినిమాని ప్రమోట్ చేయడం ఇంకో ఎత్తు. సో అదే ట్రై చేస్తున్నాం మేము కూడా. సో ఈ ప్రమోషనల్ యాక్టివిటీలో మీకు బాగా ఇబ్బంది పడిన ఆర్ మీరు బాగా ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్ ఏది ఈ సినిమాలోనా? ప్రమోషన్స్ లో? ఇబ్బంది ఏం లేదు. బాగా ఎంజాయ్ చేసిన ఇంటర్వ్యూ అలాగే ప్రత్యేకంగా చెప్పండి. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఒకసారి మంచి మూడ్లో ఉంటాం, ఒకసారి మూడ్లో లేనప్పుడు కూడా ఇంటర్వ్యూ ప్రమోషన్ చేయాల్సి వస్తుంది. అది తెలిసిపోతూ ఉంటుంది మ్యాక్సిమం. పైగా నా ఫేస్ ఇంకా క్లియర్ తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నట్టు డెఫినెట్ కనపట్లేదు మీకు. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాను. సో మాస్ మహారాజా రవితేజ అనగానే అందరికీ మాస్ అనే ఇమేజ్ ఉంటుంది, అండ్ ఈ సినిమాలో కూడా చాలా మాస్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతున్నారు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమన్నా ఎక్స్ట్రా అట్రాక్షన్స్ ఉన్నాయా ఈ సినిమాలో? ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడేసాం తెలుసా, ఇప్పటికీ ఎక్కువ చెప్పేసాం మీకు. అవునా? ఒక 2-3 days వెయిట్ చేస్తే తెలిసిపోతుంది కదా మీకు. అన్నీ బాగుంటాయి కదా, అన్నీ బాగుంటాయి. అప్పుడు అన్నీ నిజంగా నచ్చినాయి, అన్నీ బాగున్నాయి అనుకోండి, మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం. తప్పకుండా మాట్లాడుకుందాం. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ వైబ్ వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఐ విష్, ఐ హోప్. టీం నుంచి ఒక నాకంటే కూడా నాకు వీళ్ళిద్దరు సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. దట్స్ రియలీ స్వీట్. సో టీం నుంచి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అనిపిస్తుంది. అలాంటి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ మీ దగ్గర డెఫినెట్లీ వెరీ పాజిటివ్ అండి, వెరీ పాజిటివ్. సో ఫైనల్గా ఆడియన్స్కి ఈ సినిమా ఎందుకు చూడాలి అండ్ ఈ సినిమా గురించి
ఏం చెప్పాలి? ఇందాక చెప్పినట్టే డెఫినెట్గా ఫుల్ ఒక కట్టుగా చెప్పాలంటే చాలాసార్లు ఈ పదం వాడాను నేను. మంచి నాన్ వెజ్ మీల్స్ ఇది ఫుల్. అది ఇంతమంది ఫుడ్ గురించేగా మాట్లాడారు అలాగనుకోండి. వాడి ఫుడ్గా ఎంత రియాక్ట్ అయ్యారు డెఫినెట్గా జనాలు ఈ సినిమా చూసిన తర్వాత అలాగే రియాక్ట్ అవుతారు. బాగుంది, ఓకే ఫైన్, బాగుంది అనిపిస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఉన్ని గారు కూడా ఈ సినిమాలో ఉన్ని ముఖదన్ అతను కూడా మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. సో ఆయన గురించి బీయింగ్ మలయాళం యాక్టర్ ఈ సినిమాలో యాక్ట్ చేయడం వెరీ వెరీ డెడికేటెడ్ యాక్టర్, వెరీ థరో ప్రొఫెషనల్. క్యారెక్టర్ చాలా బాగుంది సినిమా, ఎమోషనల్ క్యారెక్టర్. ఎమోషనల్ క్యారెక్టర్. ఓకే. మురళీ శర్మ గారు ఉన్నారు. ఫుల్ ఫన్. మురళీ ఫుల్ ఫన్. అన్ని లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో అర్జున్ గారిని చూసి ఈయన దగ్గర నుంచి ఒక క్వాలిటీ అడాప్ట్ చేసుకోవాలి అంటే ఆ ఒక క్వాలిటీ ఏంటి? వెరీ చిల్ అవుట్ పర్సన్, కూల్, వెరీ చెప్పిన ఫిట్నెస్. సో మీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటి? మీరు ఎప్పుడు ఎలా ఉంటారు? ఎప్పుడు చూసినా ఓకే ఇంకొక 10 years బ్యాక్ వెళ్ళిపోయారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ. సీక్రెట్ లేదు, గుడ్ ఫుడ్, గుడ్ ఫుడ్, diet, exercise, పాజిటివ్గా ఉండండి. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయనుకోండి అన్నీ బాగుంటాయి, అన్నీ ఉంటాయి. ఈ రెండు కరెక్ట్గా లేకపోతే చండాలు దరిద్రంగా. With this amazing message, thank you so much. Spreading all positive vibes and ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని. Thank you very much. Thank you so much.